డాక్టర్ గారు, నా పేరు లత. మా పాప వయసు 10 సంవత్సరాలు. పాపకి చిన్నప్పటి నుంచి అడినాయిడ్స్ సమస్య ఉంది. ఈ సమస్యతో మా పాపకు శ్వాస సరిగ్గా ఆడటం లేదు. డాక్టర్ని కలిస్తే సర్జరీ చేయించమని అంటున్నారు. సర్జరీ చేయించినా సమస్య ఇలాగే ఉంటుందని కొందరు అంటున్నారు. ఇప్పుడు మేమేం చేయాలి? సర్జరీ ద్వారా పూర్తిగా నయమవుతుందా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. లత గారు, మీ పాప 10 ఇయర్స్ అని చెప్పినారు. అడినాయిడ్స్ ప్రాబ్లం ఉంది అన్నారు. దీనికి యూజువల్గా అడినాయిడ్స్ ఉన్న వాళ్ళకి నోస్ బ్లాక్ ఉండడం, ముక్కు గాలి సరిగ్గా ఆడకపోవడం, ఫ్రీక్వెంట్గా జలుబు చేయడం, థిక్గా డిశ్చార్జ్ రావడం, అలాగే ముక్కు వెనకాలకి పోస్ట్ నేసల్గా డిశ్చార్జ్తో డ్రై కాఫ్ రావడం, అలాగే కొంతమందికి గురక పెట్టడం, తర్వాత కొంతమందికి టాన్సిల్స్ కూడా పెద్దగా ఉన్నాయంటే అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అనే కండిషన్ కూడా ఉండొచ్చు. అంటే ఊపిరి ఆగిపోవడం నిద్రలో గురక తర్వాత, ఇలా సమస్యలు ఉంటాయి. యూజువల్గా 10 సంవత్సరాల వయసుకి అంటే అడినాయిడ్స్ 10 to 12 ఇయర్స్కి ష్రింక్ అవుతుంది చాలామందికి. టాన్సిల్స్ అలాగే ఉండిపోతాయి. కానీ ఒక స్మాల్ పర్సంటేజ్, మేబీ 2 to 5% ఆఫ్ ది చిల్డ్రన్, వాళ్ళకి అడినాయిడ్స్ ష్రింక్ కాకుండా ముక్కులో గాలి తీసుకోవడం కష్టం కావచ్చు, అలాగే ఫ్రీక్వెంట్గా జలుబు రావడం, తర్వాత ఈ సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి, రికరెంట్గా వస్తున్నాయి అంటే అడినాయిడ్స్ సర్జరీ వల్ల తప్పకుండా బెనిఫిట్ ఉంటుంది. అడినాయిడ్స్ మళ్ళీ పెరిగేది ఏమి ఉండదు. అంటే కంప్లీట్గా అడినాయిడ్స్ సర్జరీ ద్వారా వీటికి రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి. పూర్తిగా అడినాయిడ్ ముక్కు వెనక భాగంలో అంగిలి పైన ఉంటుంది. సో దీన్ని కంప్లీట్గా తొలగిస్తే మళ్ళీ పెరిగేది అంటూ ఏముండదు, మళ్ళీ ఈ సమస్య మళ్ళీ తిరిగి వచ్చేదంటూ ఏముండదు. కాబట్టి మీరు తప్పకుండా అడినాయిడ్ సర్జరీ ఎక్స్పీరియన్స్ డాక్టర్ చేస్తే మీకు ఈ ప్రాబ్లం మళ్ళీ వచ్చేది అవసరం ఉండదు. కాబట్టి మీరు యూ కెన్ గో అహెడ్ విత్ ద ఆపరేషన్.